ఈ నెల వాగ్దానంలో మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? ఎండలో దేవుడు ఏం చేస్తాడు? ఎండకి నీడగా ఉంటాడు. తర్వాత ఎండకి ప్రత్యక్షం అవుతాడు. తర్వాత ఎండకి ప్రవాహ జలములను కుమ్మరిస్తాడు. తర్వాత గత వారంలో మనము సంఘం గురించి ధ్యానం చేశాం. 2 వారాలుగా సంఘం గురించి ధ్యానం చేశాం. సంఘములో ఒక ఆసక్తి కలిగి మనం ఉండాలి. అది భౌతికమైన ఆసక్తి కావచ్చు, పరసంబంధమైన ఆసక్తి కావచ్చు. ఏ ఆసక్తి విషయంలో అయినా కూడా మనం మాంద్యులు కాకుండా ఆత్మలో తీవ్రత గలవారై ప్రభుని సేవించాలి. ప్రభుని సేవించాలంటే ఆత్మ సంబంధమైన ఆసక్తి కలిగి ఉండాలి. ఈ ప్రభుని సేవించాలంటే కొన్ని ఆసక్తుల గురించి మనము ధ్యానం చేస్తాం. ఒకటేమో దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, తర్వాత దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, వాక్యమును అంగీకరించే విషయంలో వాక్యం అందరూ వింటారు, విని అంగీకరించే విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. నేను చెప్పాను కదా పోయిన వారంలో, సంఘములో అనేక మంది వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, కానీ ఆ వాక్యాన్ని పరిశోధించిన వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. అనేక సంఘాలలో ఈ పునరుద్ధరణ ఆరాధనలో వాక్యము ధారాళంగా ప్రకటించబడుతుంది, కానీ సంఘాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా వాక్యాన్ని అంగీకరించే వాళ్ళు కాదు. చాలా తక్కువ సంఘాలు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక సంఘం మాత్రమే దేవుని వాక్యాన్ని పరిశోధించినట్లుగా మనం చూస్తాం. కనుక 3వ ఆసక్తి ఏంటంటే దేవుని వాక్యాన్ని అంగీకరించే విషయంలో. చెప్పండి మా, స్టార్టింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, మనం ఇంకా వాక్యం స్టార్ట్ చేయలేదు, అప్పుడే మీరు డల్ అయిపోతే ఎట్లా? ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని అంగీకరించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ఈరోజు కూడా ఒక 3 లేదా 4 ఆసక్తి గురించి నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ నెలకి చివరి వారం కాబట్టి ఆసక్తి గురించి ఒక 4 మాటలు. 3 లేండి, భయపడకండి. 4వది సింపుల్గా అంతే. ప్రైజ్ ద లార్డ్. ఒక 3 ఆసక్తి గురించి నేను చెప్పబోతున్నాను. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని వాగ్దానం కంటే కూడా జీవము కలిగిన దేవుని సంఘములో మనం ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, ఏ అనుభవాలు కలిగి ఉండాలో మనము వాటిని ధరించుకోగలిగినట్లయితే పరలోక రాజ్యంలో కూడా మనం అలా ఉండగలుగుతామని దేవుని ఆత్మను బట్టి, దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చదువుదాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుదాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వాక్యం. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించాలి. దేవుని సేవించాలి అంటే ఒక మనిషి చెప్తున్నాను, ఒక దేవుని సేవించాలి అంటే, మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి వెంబడించాలి, సేవించాలి అంటే ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా సేవించాలి. అన్నీ బాగుంటే అందరూ మందిరానికి వస్తారు, అది వేరే విషయం. అన్నీ అనుకూలంగా ఉంటే దేవుని అందరూ సేవిస్తారు, అందరూ స్తుతిస్తారు, మేము కూడా క్రిస్టియన్ అని అంటారు, అది కామనే. కానీ ఇక్కడ ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించండి అని ఎందుకని చెప్తున్నారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బబులోను సామ్రాజ్యంలో అందరు కూడా దేవుని నమ్ముకున్న వారేనండి. అందరు కూడా రే ఏంద్ర మీ పంచాయతీ, ఫోన్ ఇయ్యరా, వాళ్ళకి ఫోన్ ఇచ్చేయి, పోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. బబులోను దేశంలో అందరు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే. పైకి అన్నీ బాగున్నాయి కాబట్టి, అన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మేము కూడా క్రిస్టియన్, మేము కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళమే, మేము కూడా దేవుని బిడ్డలమే, మేము కూడా దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నారు. కానీ కరెక్ట్ సమయం ఒకసారి వచ్చింది, దానికి తగినటువంటి సమయం ఒకటి ఆసన్నమైంది. ఏంటంటే మీరు ఎవరు దేవుని నమ్ముకున్న వాళ్ళో, ఎవరు దేవుని నమ్ముకున్న వాళ్ళో కాదో తెలుసుకోవడానికి ఒక పరీక్ష, ఒక సమయం ఆసన్నమైంది. మీరు బట్టగట్టి బ్రతకాలి అంటే ఈ విగ్రహానికి నమస్కరించాలి, లేకపోతే మిమ్మల్ని ఎవరైతే నమస్కరించకుండా ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తామని ఒక శాసనాన్ని పుట్టించారు. అప్పుడు దేవుని ఎవరైతే సేవిస్తున్నారో, ఎవరైతే సేవించట్లేదో, ఎవరు ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నారో, ఆత్మలో చల్లారిపోయి ఉన్నారో తెలిపోతుంది. అంతేనంటారా? వరి పంట వేస్తాము, కోస్తాము, బయటికి తెచ్చాము, ఏమంటారు దాన్ని, తూర్పెత్తేదాన్ని. తూర్పెత్తితేగా తెలిసేది గట్టి గింజలేవో సచ్చు గింజలేవో. అలాగే ప్రభుని ఆత్మలో తీవ్రత కలిగి సేవించేవారెవరో
ఆత్మలో చల్లారిపోయినటువంటి వారు ఎవరో తేలాల్సినటువంటి సమయం ఆసనమైనప్పుడు వాళ్ళు చెప్పారు, మీరు ఎవరైతే దేవుని సేవిస్తున్నారో, జీవము కలిగిన దేవుని ఎవరైతే సేవిస్తున్నారో వాళ్ళు ప్రతిమకు నమస్కరించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్రతిమకు నమస్కరించలేదనుకోండి, మిమ్మల్ని అగ్నిగుండంలో వేసి కాల్చి చంపుతామని ఒక చట్టము, ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. అక్కడ అనేక మంది దేవుని నమ్ముకున్న వాళ్ళమేమని చెప్పుకుంటున్నారు, కానీ వారందరికీ ఒక పరీక్ష ఎదురైంది. అందరూ కూడా ఆ విగ్రహానికి నమస్కరించారు, బ్రతికి బట్టగట్టారు. ఒక ముగ్గురు యవనస్తులు మాత్రం, మేము పొరపాటు కూడా విగ్రహానికి నమస్కరించాం, మేము కలిగినటువంటి దేవుడు విగ్రహము కాదు, మేము ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయనకి తప్ప మేము వేరొక దేవుడికి నమస్కరించాం, పూజించాం, చేతులెత్తి దండం కూడా పెట్టాం అని చెప్పగలుగుతున్నారు. నేనంటాను, బబులోను దేశంలో అంత వందల కొలది ప్రజలు ఉన్నప్పుడు ఇది ముగ్గురికి మాత్రం ఎందుకని మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను, అర్థం కావాలని చెప్తున్నాను. అందరు కూడా ఆత్మలో ఏమైపోయారు? తీవ్రతను కోల్పోయారు, అంటే ఆత్మలో చల్లారిపోయారు. బ్రతికి బట్టగడితే తర్వాత విషయంలే, ఎన్ని రోజులు ఉంటుంది చట్టం, ఎన్ని రోజులు ఉంటుంది అంట, ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది? బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మా అంటే 3 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలే కదా మనము. కనుక కొంతమంది ఆత్మలు ఏమైపోయారంటే చల్లారిపోయారు. బ్రతికితే చాలు, దేవుడి సంగతి మళ్ళీ చూద్దాం అని వాళ్ళు చెప్పినట్టుగానే విగ్రహానికి నమస్కరించి వెళ్ళిపోతున్నారు. ఒక ముగ్గురు మాత్రం నమస్కరించట్లేదు. వారిలో ఏమున్నట్లు? ఆత్మలో తీవ్రత, ఆత్మలో ఆసక్తి. అందుకే కదా దేవుని వాక్యములు అంటున్నారు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకంటే ఆసక్తి విషయంలో చల్లారిపోకుండా ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించాలి. దేవుని సేవించే వారి విషయాలలో ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. దేవుని కొరకు ఏదైనా చేయగలగాలి, దేవుని కొరకు ఎంతవరకైనా తెగించాలి, దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ఆ ముగ్గురికి మాత్రమే తీవ్రత ఉంది, మిగతా వారికి చంపుతారు. రే ఒకసారి ఆలోచించండి, చచ్చిపోయినా పర్వాలేదు. దాన్ని ఏమంటారంటే ఆత్మలో తీవ్రత. ఒరే మీకు మంచి భవిష్యత్తు ఉంది, యవనస్తులరా మీరు, ఇంకా చాలా ఫ్యూచర్ ఉందిరా మీకు, ఒకసారి దండం పెడితే బతికిపోతారు కదా అంటే నో, చచ్చిపోవడానికనే మేము సిద్ధం, కానీ విగ్రహానికి మాత్రం నమస్కరించం. ఆ ముగ్గురులో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే ఆత్మలో వాళ్ళు ఎలా ఉన్నారు? తీవ్రత కలిగి ప్రభుని సేవిస్తున్నారు. హల్లెలూయ. మన దేవుని మనం సేవించాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఉండాలి. ఇప్పటికే జల్లెడబడుతున్నారు. ఎవరు క్రిస్టియను, ఎవరు క్రిస్టియన్ కాదు. ఆల్రెడీ అక్కడక్కడ స్టార్ట్ అయింది. మన ఇండియా కూడా, మన భారతదేశంకి వచ్చింది, మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, ఇంచుమించు మన జిల్లా కూడా వచ్చింది. జల్లెడ బట్టే రోజులు ఆసన్నం అయ్యాయి. పేతురుతో కూడా దేవుడు అంటాడు, పేతురు మెలకుగా ఉండి ప్రార్థన చేయి, శోధనలో ప్రవేశించబడకున్నట్లు నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయి. ఎందుకని ప్రార్థన చేయాలి? సాతానుడు నిన్ను జల్లెడ బట్టే సమయం రాబోతూ ఉంది. సాతానుడు ఏం చేస్తాడు? జల్లెడ పడతాడు. జల్లెడ బట్టే సమయం ఆసన్నమైంది కనుక శోధనలో ప్రవేశించబడకున్నట్లు నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఇప్పటికే మన రాసాయపేట ఇక్కడ ఉంది, రామపురం దగ్గర. ఆల్రెడీ అక్కడ స్టార్ట్ అయ్యి ఎంఆర్ఓలు, ఆర్ఐలు, సర్వేలు అందరూ కూడా వచ్చి మందిరానికి ఇక్కడికి వచ్చి ఆరాధన చేయకుండా ఆపేశారు కూడా. మీకు తెలుసో లేదో, మీరు క్రిస్టియన్ అయితే మందిరంలోకి వెళ్ళండి, మీరు క్రిస్టియన్ కాకపోతే ఇంటికి వెళ్ళి గుళ్ళకు మొక్కండి అని అక్కడ ఎంఆర్ఓ గారు నిలబడి అలా చేశారండి. ఆ రోజు ఆదివారం ఆరాధన లేదు. తెలుసా మీకు? ఈ సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలి? రే ఉద్యోగం రాదు మా చర్చి లేకపోతే ఒకసారి ఆలోచించు. మీ కొడుకులకి మీ పిల్లలకి ఉద్యోగాలు రావు, ఒకసారి ఆలోచించు. అంటే ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు, నా ప్రభు నేను సేవించాలి. ఆమె చెప్పట్లేదండి మీరు? చెప్పట్లు కాదు, చెప్పట్లేదు అంటున్నా. ఆమేన్, హల్లెలూయా. ఉద్యోగాలు రాకపోయినా పర్లేదు, కానీ నేను మాత్రము ప్రభుని సేవించాలి. దీని ఏమంటారంటే ఆత్మలో తీవ్రత. ఇంకా 3 సంవత్సరాలు ఉంది బీజేపీ. ఇంకెన్ని చూడాలో, ఇంకెన్ని అనుభవించాలో, ఇంకెన్ని మనము దాటుకొని వెళ్ళాలో. నేను అంటాను, బీజేపీ ప్రభుత్వం ఉండడం మంచిదా, బీజేపీ ప్రభుత్వం పోవడం మంచిదా? అమ్మా నేను చెప్పానా, మనము గట్టి గింజలో తరల గింజలో తెలియాలంటే బీజేపీ ప్రభుత్వం ఉండాలి. ప్రైజ్ అలా, హల్లెలూయా.
మన దేవుని నామం ఏంటో, మన దేవుని శక్తి ఏంటో తెలియాలంటే బీజేపీ ప్రభుత్వం ఉండాలి. అదే ఆ రోజు వాళ్ళ విగ్రహానికి నమస్కరించండి రా బాబు అని చెప్పుకొని ఉంటే ఈ ముగ్గురు వ్యక్తులు బయటపడేవాళ్ళా? దానియేలు సింహాల బోన్లో వేగన ఉంటే దానియేలు దేవుడే, జీవములను దేవుడని ఆ దేశ ప్రజలు చెప్పుకునేవారా? చెప్పుకున్నారంటే వాళ్ళు ఉండబట్టే కదా. మనలో ఉన్న భక్తి బయటపడాలి అంటే, మన దేవుని బలము అనేకులకి తెలియజేయాలి అంటే ప్రభుత్వం ఉండాలి. ఇప్పుడు చెప్పండి ఆమెనని. ఆహా, రేషన్ కార్డు ఎగిరిపోతుంది, ఆధార్ కార్డులో పేరు మాయమైపోతుంది, అయినా పర్లేదు, ఆత్మలు తీవ్రత గల వారమై మా ప్రభుని మేము సేవిస్తాము. ఆమేన్. దీని ఏమంటారంటే ఆత్మలో తీవ్రత కలిగిన వారై అంటారు. కనుక ఈ ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఏ ఏ విషయాల్లో ఆసక్తిగా ఉంటారో ఒక 3 మాటలు చెప్పిన ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. త్వరగా చదవాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వాక్యం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. ఈ నెల వాగ్దానంలో మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? నెల వాగ్దానంలో ఎండ. సంఘం, జీవముగల దేవుని సంఘములు జనులు ఏ అనుభవాలు కలిగి ఉండాలన్నది మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఆసక్తి. పోయిన వారంలో 3 మాటలలో ఆసక్తి వచ్చిందా లేదా? ఆసక్తి వచ్చిందా లేదమ్మా? దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలని, దేవుని వాక్యం పట్ల ఆసక్తి టార్గెట్. ఆసక్తి వచ్చిందా లేదా? ఈరోజు కూడా 3 అనుభవాలలో 3 ఆసక్తులు మీకు చెప్తాను. ఇక్కడ చదవని వాక్య భాగంలో ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడమ్మా? నేను మీకు చెప్తాను. ఆసక్తితో ప్రార్థన చేయడం వేరు, ఆవేదనతో ప్రార్థన చేయడం వేరు, సంతోషంతో ప్రార్థన చేయడం వేరు, పైన ప్రార్థన చేయడం వేరు. ప్రార్థనలు అనేక రకాలుగా ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేయడానికి సమయం లేక ఏం చేస్తారు తెలుసా? నిలబడుకొని ప్రభువా బయలుదేరి వెళ్తున్నానయ్యా, మార్గాల్లో తోడుగా ఉండండి, ముందుగా నీ వెనకగా నన్ను ఆవరించండి, కృపాక్షేమం తోడుగా ఉంచండి, యేసు నామములు అడుగుతున్నాను తండ్రి. ఏమ్మా ఒరే ఉన్నారా లేరా నాయన? ప్రైజ్ అలా. ఇది కూడా ప్రార్థనే కాదనట్లేదు, దీన్ని కూడా ప్రార్థనే. కొంతమంది ప్రార్థన చేస్తారు, పైకి ప్రార్థన చేస్తారు, తర్వాత యేసు నామములు అడుగుతున్నాము తండ్రి అంటారు, అది కూడా ప్రార్థనే. ఇక్కడ ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ఆసక్తితో. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ఆసక్తితో ప్రార్థన చేయడం వేరు, కన్నీటితో ప్రార్థన చేయడం వేరు, సంతోషంతో ప్రార్థన చేయడం వేరు, పైకి ప్రార్థన చేయడం వేరు, నిలబడి ప్రార్థన చేయడం వేరు. ప్రార్థన అన్నది అనేక రకాలుగా ఉన్నాయి. జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఏ అనుభవాలు కలిగి ఉండాలి అంటే ఆసక్తితో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అంటే ప్రార్థన చేసే విషయంలో, ప్రార్థించుటలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థించటంలో మీరు బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటే నాకేమనిపిస్తుందమ్మా? ప్రార్థించటంలో ఆసక్తి కలిగి ఉండాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తిగా ప్రార్థన చేయాలి. తదుపరి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒక దైవజనుడు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే ప్రభువా మా దేవా యెహోవా, ఇదిగో భూమి మీద 3.5 సంవత్సరము వర్షం పడకూడదు. ఎవరైనా వర్షం రావాలని ప్రార్థన చేస్తారు, కానీ వర్షం పడకూడదని ప్రార్థన చేస్తున్నాడేంటి? ఇక్కడ దైవజనుడు 3.5 సంవత్సరము వర్షం పడకూడదని ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం పడిందా? వర్షాకాలం రాలేదా? ఆసక్తితో ప్రార్థన చేశాడు కాబట్టి నేను అంటాను, అతడు ఎన్ని సంవత్సరాలు వర్షం పడకూడదని ప్రార్థన చేశాడు? 3.5 సంవత్సరం వరకు వర్షం పడలేదండి.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతటి అద్భుతము జరగడం గల కారణం ఏంటి? ప్రార్థన. అది ఏ ప్రార్థన? ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఎవరతను? ఏలియా గారు. ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు భూమి మీద 3.5 సంవత్సరం వర్షం పడలేదు. ఏంటది? ఏలియా గారు కూడా మనిషే కదా. ఏలియా గారు కూడా మనలాగే ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, నాలుక అన్నీ ఉన్నాయి కదా. మరి ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం పడనప్పుడు మరి మనం ప్రార్థన చేస్తే ఎందుకు జరగట్లేదు? సంథింగ్ రాంగ్. ఆసక్తితో మనం ప్రార్థన చేయటం లేదు, అంతే. స్వస్థతలు కలగలేకపోవడం, కుటుంబంలో సమాధానం లేకపోవడం, కుటుంబంలో సమృద్ధి లేకపోవడం, అనుకున్నది జరగకపోవడం, ప్రార్థన చేసినది కూడా ఏది కూడా నెరవేర్చబడకపోవడం గల కారణం మనం చేసే ప్రార్థనలో ఆసక్తి లేదు. ఇక్కడ మనం అంటాం, ఓమ్మో ఆయన ఏలియా గొప్ప దైవజనుడు కదా, పెద్ద ప్రార్థన పరుడు కాబట్టి అందుకే దేవుడు ఆయన పట్ల అటువంటి కార్యము జరిగించాడని మనము దాన్ని సాదాసీదాగా తీసుకుంటామని, మనకు బుద్ధి కలుగుటకై, మనకు జ్ఞానం కలుగుటకై, మనకు రోషం పుట్టడానికై దేవుడి మాట రాయించాడు. ఏంటి ఆ మాట? ఏలియా, చదవండి మా. ఏలియా సేమ్ టు సేమ్. మనకు 2 కళ్ళు ఎలా ఉన్నాయి, ఆయనకు 2 కళ్ళలాగానే ఉన్నాయి. మనకు ముక్కు ఎలాగుంది, ఆయనకు కూడా ముక్కు ఎలాగుంది. మనకు 2 చేతులే, ఆయనకు 2 చేతులే, సేమ్ టు సేమ్. కానీ ఆయన జీవితంలో అటువంటి అద్భుతం జరగడం గల కారణం ఏంటంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. మనము ఆసక్తితో ప్రార్థన చేయటం లేదు, అంతే తేడా. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసే విషయంలో మనం ఎలా ఉండాలి? ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను బద్వేల్ పాస్టర్ ఫెలోషిప్లో జాయిన్ అయ్యి ఇంచుమించు 3 సంవత్సరాలు పైబడింది. ఇంచుమించుగా 46 మంది సేవకులు నెలకు ఒకసారి కూడుకుంటా. అయితే నాకు ఏలియా గారి గురించి కొంచెం చదవాలని, ధ్యానం చేయాలని, ఆయనలో ఉన్నటువంటి అనుభవాలు తెలుసుకోవాలని నేను ఎక్కువగా ఈ రాజుల గ్రంథంలో నేను ఎక్కువ చదివేవాడిని. అతనికి ఉన్నటువంటి ఆ మంట, ఆ ఆసక్తి, ఆ రోషం, ఆ పౌరుషాన్ని అన్నీ కూడా నేను చదవగలిగాను, దాన్ని నేర్చుకోగలిగాను. అలా పాటించాలని తీర్మానం చేసుకున్నాను. ఒకరోజు మన స్థలం విషయమై ఎంఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా చాలా కోపగించుకున్నారు. ఒక మాటలు చెప్పాలంటే తిట్టారు. మీకోసం ఉన్నామా ఏంటి? మేము మీకోసమే ఉన్నామా అని. మా కోసం ఎవరి కోసం ఉన్నారు వాళ్ళు? అమ్మా, ఎవరి కోసం ఉన్నారు వాళ్ళు? ఎంఆర్ఓ అయినా, కలెక్టర్ అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరి కోసం ఉన్నారు వాళ్ళు? మన కోసమే. వాడు సీఎం అయినా, పిఎం అయినా ఎవరి కోసం ఉన్నది? వాళ్ళు మన కోసమే కదా. నేను అన్నాను, మనం కూడా తగ్గంగా మీకోసమే ఫోన్ చేసి మేము మీకోసమే ఉండేటోడమే. అవును మేడం, మీరు మా కోసం కాక ఎవరి కోసం ఉన్నారు? అముఖంగా మండింది. నువ్వు పోయా నాకు నుంచి ఫస్ట్. నేను అన్నాను, బహుశా నీకున్న ఆ ప్రెస్టేషన్ బట్టి నన్ను కోపంగా మాట్లాడచ్చు, కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు ఏలియా దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏలియా గారు ప్రార్థన చేసే విధానం ఎట్లా ఉంటుందో మీకు తెలియాలంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అతడంట దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేసేవాడంట. దేవా, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉండి నేను ప్రార్థన చేస్తున్నాను. జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. 3.5 సంవత్సరము వర్షం పడకూడదంటే శాసిస్తున్నాడు సృష్టిని, వాతావరణాన్ని కూడా శాసిస్తున్నాడు. ఇదిగో నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నుండి ప్రార్థన చేస్తున్నాను. ఆకాశము తెరవబడి అగ్ని దిగివచ్చునుగాక అని అనగానే ఆకాశం తెరవబడి అగ్ని దిగి వచ్చింది. ఇటువంటి మహత్కరమైన కార్యాలు ఏలియా గారి పట్ల జరగడం గల కారణం ఏంటంటే అతడు చేసే భక్తి, అతడు చేసే ప్రార్థన బహు రోషము కలిగినది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బహు రోషం కలిగినదండి అతడు చేసే ప్రార్థన, చేసే భక్తి. కనుక నేను కూడా బహుశా ఏలియా గారి లాగా నేను కూడా ప్రార్థన చేయగలిగితే, ఏలియా గారి లాగా ప్రార్థనలో ఆసక్తి కలిగిన ప్రార్థన చేయగలిగితే, ఇంకొక మాట చెప్పనా, తనకు తానే సవాల్ చేసుకుంటాడండి. తనకు తానే సవాల్ చేసుకుంటాడు. నేను దైవజనుడనైతే, నేను సేవకునైతే, నేను జీవముగల దేవుని సేవకునైతే ఇటువంటి కార్యము జరగాలి అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తనకు తాను పరీక్షించుకొని తన మీద తానే సవాల్ చేసుకొని ప్రార్థన చేసేవాడు.
ఈ ఏలియా గారి గురించి నేను తిన్నంగా చదువుకొని ధ్యానం చేసి నేను కూడా ఏలియా గారి లాగా నేను జీవించాలి, ఏలియా గారి లాగా అటువంటి అనుభవాలు కలిగి నేను బ్రతకాలి, సేవలు కొనసాగించబడాలి అని తీర్మానం చేసుకుని నేను ప్రార్థన చేస్తున్నానండి. నేను ప్రార్థన మాత్రమే చేస్తున్నాను. ఇంకా నేను మరలా ఎంఆర్ ఆఫీస్ గేట్ దగ్గర అడుగుపెట్టిన దాఖలాలు లేవండి. తర్వాత మా ప్రెసిడెంట్ గారు కూడా ఏమయ్యా ఎంతవరకు వచ్చింది అడిగినప్పుడు కూడా నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తున్నాను అన్న, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడికి కార్యం చేస్తున్నాను అంటే ప్రార్థన చేస్తే జరగదు. ఒట్టి ప్రార్థన చేస్తే అది కార్యం జరగదు. నీ ఇంట్లో నువ్వు ఉంటావు, వాళ్ళ ఆఫీసులో వాళ్ళు ఉంటారు. నేను అన్నాను, ఏలియా గారు ఎక్కడుండి ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది? ఏలియా గారు ఎక్కడుండి ప్రార్థన చేస్తే వర్షము ఆగిపోయింది? ఏలియా గారు ఎక్కడుండి ప్రార్థన చేస్తే వర్షం మరలా పడింది? ఏలియా గారు ప్రార్థన చేస్తే అనేక మంది 1000 మంది పైగా బయలు ప్రవక్తలు మారు మనసు పొందారు. దేవుని సన్నిధిలో ఉండి అతను ప్రార్థన చేస్తే ఇన్ని గొప్ప కార్యాలు జరిగాయి. కనుక ఏలియా దేవుడే నేను ఆరాధిస్తున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియాని గణపరిచిన దేవుడే తన సేవకుల్ని గణపరిచే దేవుడు. కనుక నేను ప్రార్థన చేస్తాను. నేను మరలా ఇక ఆఫీస్ దగ్గరికి పోవాలని అనుకోవట్లేదని ప్రార్థన చేస్తానండి. ఒక 2 నెలలు గడిచిపోయింది. 3 నెలల తర్వాత నేను మరలా ఫెలోషిప్కి వెళ్తున్నప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ ఫోన్ చేశారు. హల్లెలూయా, అయ్యా మీరు ఇదివరకు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, మేడం గారు రమ్మంటున్నారు, త్వరగా వచ్చేసేయండి. చప్పట్లు కొడదావా? హల్లెలూయా. తర్వాత నేను ఆడావిడిగా వస్తే మనం అడిగింది ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏలియా గారు కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా గారికి ఒక దేవుడు, మనకు ఒక దేవుడు ఉన్నాడా? ఏలియా ఒక కార్యం, మనకు ఒక కార్యం చేసే దేవుడు ఉన్నాడా? మనం ఆరాధిస్తున్న దేవుడు పక్షపాత కాదు. అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు, యాకోబు, యోసేపు, మోసే మన పితరుల దేవుడే మన దేవుడు. వారి జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడు మన జీవితంలో ఎందుకు చేయడు? చేస్తాడు. అయితే మన పితరుల వల్లే మనము కూడా జీవించగలిగినట్లయితే అటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రార్థన చేసే విషయంలో మనం ఎలా ఉండాలి? ప్రార్థించుటలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళు అద్భుతాలు చూశారండి. నేను పోయిన వారం కూడా అమ్మా ఆత్మలో ప్రేరేపించబడిన వారు వాక్యం నిమిత్తమై ప్రార్థన చేయండి అని 3 సార్లు 4 సార్లు మొత్తుకున్నా, ఒక్కరి నోరు బయటికి రాదే. ఇదిగో ఈరోజైనా ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి కలిగి మీరు ప్రార్థన చేసే వారిలాగా ఆ దేవుడు ప్రార్థనాత్మను మీ అందరి మీదకి కుమ్మరించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసే అద్భుతాలు జరుగుతున్న సంగతి మీకు తెలిస్తే మీరెందుకు ప్రార్థన చేయకుండా ఉంటారు? అవి తెలియదు కాబట్టి మీరు ప్రార్థన చేయట్లేదు. ఎవరైనా అనుకుంటారేమో, తప్పు చేస్తానేమో. తప్పు చేయి, ఒప్పు చేయి, వచ్చి రాని ప్రార్థన దేవునికి అంగీకారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా గారు ప్రార్థన చేశారు, ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం ఆగిపోవాలంటే ఆగిపోయింది, వర్షం మరలా పడాలి అంటే వర్షం పడింది. సృష్టిని శాసించగలిగినటువంటి ఆత్మ ఏదైనా ఉంది అంటే అది ప్రార్థన ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో చాలామంది ఆసక్తితో ప్రార్థన చేసి గొప్ప గొప్ప కార్యాలు చేశారండి. సొలొమోను తన తండ్రి తర్వాత రాజుగా అభిషేకించబడిన తర్వాత సొలొమోను ప్రార్థన చేశాడు. ఏమని అంటే, ఇక నేను రాజునైపోయాను, నాకు కావాల్సిన సమస్తమును కూడా నాకు పాదాల కిందికి రావాలి, ప్రపంచ దేశాలు కూడా నాకు వంగి నమస్కరించాలి, ఈ దేశంలో రాజు ఎవరైనా ఉన్నారు అంటే అది నేను మాత్రమే ఉండాలి అని ప్రార్థన చేశాడమ్మా. మరి ఏమని చేశాడు అంటారు కదా, ఏమని చేశాడు మరి? సొలొమోను రాజైన తర్వాత మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రార్థన, ఆసక్తితో చేసినటువంటి ప్రార్థన ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడవు, నీ ప్రజల్ని పరిపాలించడానికి తగిన జ్ఞానం ఇవ్వమని అడిగాడు. అంతేనా? వజ్ర వైడూర్యాలు బంగారాలు అడిగాడా? సొలొమోను ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏమనంటే, పరిశుద్ధమైన నీతి కలిగిన నీ ప్రజలను పరిపాలించడానికి తగిన జ్ఞానం ఇవ్వమని ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు ఇచ్చాడా? ఇచ్చాడు. సొలొమోనుకి ఉన్నతమైన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. కారణం ఏమై ఉంటుందంటే, సొలొమోను చేసిన ఆసక్తి గల ప్రార్థన. ఆకాశం నుండి జ్ఞానం దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మనం కూడా అంటూ ఉంటాం, పిల్లలు స్కూల్లో లేదా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు ఏమంటాం? చెప్పండి, మా డైలాగ్ కదా, మనకు తెలిసినది కదా. ఏమంటాం ఫెయిల్ అయితే? బుద్ధి లేదురా నీకు, జ్ఞానం లేదురా, తెలివి లేదురా, వాడు ఎన్ని మార్కులు వచ్చినాయో వాంతం వల్ల పోల్చుతాం. పెంపకంలో మంది తప్పు, పెరగడంలో వాంది తప్పు, చదవకపోవడం వాని అజ్ఞానం, కానీ పక్కన చూపించి మాట్లాడతాం. వాడు దూరం ఎన్ని మార్కులు వచ్చినాయో, నీకు తెలివి లేదు, నీకు తిండి దండగా, నీకు గుడ్డలు దండగా, నువ్వు ఇంట్లో ఉండడమే దండగా, దండగా 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 దండగానేసరికి నేను బ్రతికుండమే దండగాని వాడు వెళ్ళి ఫ్యాన్ కురేసుకుంటాడు. ఎంత తీవ్రమైన నష్టం కదా. మన పిల్లలకి జ్ఞానం లేకపోతే మనం ఏం చేయాలి? యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు ఎవరిని అడగాలి? అమ్మా, దేవుని, అది తెలుసు కదా, చెప్పండి బిగ్గర, తప్పేముంది? మీలో జ్ఞానం ఎవరికైనా కొదువైన ఎడల, జ్ఞానం ఎవరికైనా తక్కువైన ఎడల వాడు దేవుని అడగాలని దేవుని వాక్యం అయినప్పుడు మనం ఎవరిని అడగాలి? పిల్లలకు జ్ఞానం తక్కువైతే దేవుని అడగకుండా మనం ఏమడుగుతున్నాం? తెలివి లేదురా, బుద్ధి లేదురా, జ్ఞానం లేదురా, నువ్వు బతకడమే దండగరా అన్నప్పుడు నిజమేలమ్మా, నీ కడుపున పుట్టడం కూడా నేను దండగే, ఈ ఇంట్లో ఉండడం కూడా దండగే అని వాడు ఎవరు ఏం చేస్తాడు? కది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, మనం ఏం చేయాలంటే పిల్లలకి జ్ఞానం కావాలన్నా, మనకు జ్ఞానం కావాలన్నా, కుటుంబాన్ని మార్చుకోదగినటువంటి జ్ఞానం మనకు కావాలన్నా మనం ఏం చేయాలి? సొలొమోను వలె ఆసక్తితో ప్రార్థన చేయాలి. సొలొమోను ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆకాశముని జ్ఞానం దిగి వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. ఇంతవరకు బైబిల్ గ్రంథంలో సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఇంతవరకు పుట్టలేదంట అండి, పుట్టబోడు కూడా. అంతటి జ్ఞానము సొలొమోను పొందుకోవడం గల కారణం ఏంటంటే అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. దేవుడు సొలొమోనుకి ఏమి ఇచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. తర్వాత ఒక సహోదరి, ఒక తల్లి గారు, పిల్లలు లేరు, ఒక తల్లి గారికి పిల్లలు లేరు, భర్త వైపు మాట్లాడుతున్నాడు, కుటుంబంలో వారందరూ కూడా పోయి మాట్లాడుతున్నారు, లోకమంతా ఏకమై ఆమెను సూటిపోటి మాటల చేత గాయపరుస్తున్నారు. శుభకార్యాలు రాకూడదు, ఎదురుగా రాకూడదు, ఇంట్లో నువ్వే శాపగ్రస్తమైన దానివి, నువ్వే పనికిమాలిన దానివి, నువ్వే 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 అని ప్రతి దినము మాటల చేత ఆమెను గాయపరుస్తుంటే ఆమె ఏమి ఎవరికి సమాధానం చెప్పుకోలేక, ఎవరికి ఏ మాట బదులివ్వలేక, ఎవరితో మాట్లాడి గెలుచుకోలేక ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటంటే నేను ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఆసక్తితో నేను ప్రార్థన చేయాలి. హలో, ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టరు. కొంతమంది చెప్పే మాటలు, ఆల్రెడీ నీ జీవితము శపించబడిందని, ఆల్రెడీ నీ గర్భము మూయబడిందని, జీవితంలో నీకు పిల్లలు కలగరని అనేక మంది చెప్తే నీకు తెలివి లేదా, గుర్తుకు రాలేదా, ఆలోచన రాలేదా? మళ్ళీ ప్రార్థన చేస్తాంట. ప్రార్థన కొంతమంది మాట్లాడుతున్నారు, కానీ ఆమెలో మాత్రం ఆసక్తి తగ్గట్లేదు. ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. ఏమైనా చేయగలవు, మిగతాది మీరు పాడండి బా. ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఇదే మా పాడుకుంది ఆ రోజు. హల్లెలూయా. ఆయన ఏమైనా చేస్తాడండి. కథ ఇప్పటి వరకు ఉన్న కథ ఏంటి? అది నీకు పిల్లలు పుట్టరు, నువ్వు శపించబడిన దానివి, నువ్వు దరిద్రపు దానివి, నువ్వు గొడ్డు దానివి. ఇది ఇప్పుడున్న కథ. ఇప్పుడున్న కథ ఏంది? ఇది భర్త కూడా అర్థం చేసుకున్న వాడు అపార్థం చేసుకొని ఇంకొక వేరే స్త్రీని పెళ్లి చేసుకుని పిల్లలు కన్నాడు. నేను మగాని అనిపించుకొని బ్రతుకుతున్నాడు, భార్యని నిలువున వదిలేశాడు. ఇప్పుడున్న ప్రజెంట్ కథ ఏంటంటే భర్త వదిలేశాడు, ఇంట్లో గౌరవం లేదు, సమాజంలో గౌరవం లేదు, బయటికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆమెను కనీసం మనిషిగా కూడా చూడట్లేదు. ఇప్పుడున్న కథ ఇది. అంతేనా? కథ మొత్తం మార్చగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సరే, కథ ఇలా ఉంది కదా, ఈ కథను నేను మారుస్తాను అని ఎక్కడికి వెళ్ళింది ఆమె? తిన్నంగా దేవుని మందిరంలోకి వెళ్ళి ఆసక్తితో ప్రార్థన చేసిందండి. ఆసక్తితో ప్రార్థన చేసింది. ప్రభువా, నా అనుకున్న వాళ్ళని ఇలా మాట్లాడుతున్నారు, అర్థం చేసుకున్న వాళ్ళని అపార్థం చేసుకుంటున్నారు, నమ్మిన వాడే నమ్మక ద్రోహం చేశాడు, కట్టుకున్నవాడే కాలయముడై, పెద్ద పెద్ద డైలాగులు ఇవన్నీ. కట్టుకున్నవాడే నన్ను వదిలేశాడయ్యా, పిల్లలు లేరని ఒకే ఒక కారణం చేత అనేక మంది నన్ను గాయపరుస్తున్నారు, కృంగదీస్తున్నారు. బ్రతకాలని కూడా నాకు అస్సలు ఇష్టం పుట్టడం లేదు. కానీ చనిపోయే ముందు
మీరు కథ మారుస్తారని, మీరు మా ప్రార్థన ఆలకిస్తారని నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాను అయ్యని ఆమె దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తుందండి. భర్త అన్న మాటలు, తోడుకోడలు అన్న మాటలు, ఇరుగు పొరుగు మాటలు అన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రభు పాద సన్నిధిలో కన్నీళ్ళతో రోధిస్తుంది. ఆమె ఏడుస్తుంటే ఆ మందిరంలో ఉన్నటువంటి సేవకుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఏమో ఏంది ఇంతలా ఏడుస్తా ఉంది ఏంటి? ఒక శవం దగ్గర మిగతా వాళ్ళు ఎలా ఏడుస్తారో అలా ఏడుస్తుంది ఆమె. ఏమ్మా మందు ఏమైనా తాగి వచ్చావా, ఇంతలా ఏడుస్తున్నావు, ఇంతలా కన్నీరు కారుస్తున్నావు, ఎందుకని ఇంతలా ఏడుస్తున్నావు అని ఆ సేవకుడు కూడా ఆశ్చర్యపోయాడు. కానీ ఆమెలో ఉన్నటువంటి ఆసక్తి మాత్రం తగ్గట్లేదు. నా గర్భము మోయబడిపోయిందంట, ఇక జీవితం నేను పిల్లలు కననంట, నేను ఎందుకు పనికిరాను దాని అంట, నేను శాపగ్రస్తమైన దానిని అంట, ఏ శుభకార్యానికి వెళ్ళడానికి నేను అర్హురాలను కాదంట. ప్రభువా ఏదైనా సరే నా జీవితంలో కార్యం జరిగించండి, ఏదైనా సరే నా జీవితంలో కార్యం జరిగించండి అని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన కూడా బహు వింతగా ఉందండి. ఇప్పుడు ఎవరైనా పిల్లలు లేకపోతే ఏమని ప్రార్థన చేస్తారు? ఒక కూతురునో ఒక కొడుకునో నాకు ఇచ్చేసి నా నిందను తొలగించనని ప్రార్థన చేస్తారు, అంతేనా కదా? ఆమె చేసే ప్రార్థన ఒక రోషంగా ఉంటుందండి. నాకు కుమారుడే కావాలి. చప్పట్లు కొడదా? హల్లెలూయా. నా కూతురు కాదు, నాకు కొడుకే కావాలి. ఎచ్చులు ఆపి బయటికి పో. పిల్లలు లేక చచ్చా అంటే, పిల్లలు లేదని అల్లాడుతా అంటే మళ్ళా కొడుకే కావాలంట అంది. ఆమె చేసే ప్రార్థనలు ఎంత ఆసక్తి అండి, ఆమె చేసే ప్రార్థనలు ఎంత రోషం, ఎంత విశ్వాసం. ప్రభువా ఒకవేళ నువ్వు నా గర్భము తెరిస్తే నా కొడుకే కావాలి. ఆమేన్, హల్లెలూయా. నా కొడుకే కావాలి. అమ్మా ఏమన్నా తెలివిందా నీకు? అడగడానికి ఒక ఆశ ఉండాలి. పిల్లలు లేరంటే ఒక కూతురో కావాలని కోరుకోవచ్చు, లేదా కొడుకు కావాలని నాకు కొడుకే కావాలి. ఏమి అంత రాసి పెట్టుకొని వచ్చావా, లేకపోతే అగ్రిమెంట్ రాసుకొని వచ్చావా ఏమన్నా అని అంటే దేవుడు సరే చూస్తున్నాడు. నిజంగా ఆమె ఏమని ప్రార్థన చేసింది? ఒక గర్భఫలం ఇచ్చే చాలు అని ప్రార్థన చేసిందా? గుద్దినట్టుగా నా కొడుకే కావాలి. తండ్రి దగ్గర కొట్లాడకపోతే ఎవరితో కొట్లాడతారండి కదా? తండ్రి దగ్గర గొడవ పడకపోతే ఎవరి దగ్గర గొడవ పడతారు? 5 రూపాయలు తీసుకోరా, రేపు 5 రూపాయలు ఇచ్చంటే లేదు, 10 రూపాయలు ఇస్తేనే. అంతేనా? ఈ హన్నా గారు కూడా నాకు కొడుకే కావాలి. ఆమేన్. తర్వాత దేవుడు ఆమె కన్నీటిని చూసి, ఆమె ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి చూసి, మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థనలు ఏముండాలి? అనేక రకాల ప్రార్థనలు ఉన్నాయి, కానీ ఈ ప్రార్థనలో కూడా ఏముంది? ఆసక్తి. ఆమె ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి చూసి దేవుడు ఏం చేశాడంటే కథ మొత్తం మార్చేశాడు. చప్పట్లు కొడదా? హల్లెలూయా. శాపగ్రస్తమైన జీవితం నీది అన్నారు. ఒక ప్రవక్తను కని సమాజానికి వదిలిపెట్టింది. ఎందుకు పనికిరావు అన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. భర్త కూడా వదిలేశాడు. ఆ భర్తకే కుమారుడిగా సమూయేలు ఒక ప్రవక్తగా నిలబడ్డాడు. ఇక చాలు ప్రభువా, నా జీవితంలో ఈ మేలు నాకు చాలన్నాడు. ఒక్క కొడుకుని అయితే అనేక మంది పిల్లలను దేవుడు దయచేశాడు. హల్లెలూయా. కారణం ఏమై ఉంటుంది? ఆయన ఏమైనా చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. కథ మొత్తం మార్చిండా లేదా? ఇప్పుడు అన్నమనండి, హలో అన్నా, ఓ గొడుదానా అని అంటారా? అన్నాడు. ఎందుకు? కొడుకే పుట్టాడు ఇక్కడ. అమ్మ వచ్చాంది ఈ శుభకరం, నువ్వు రావద్దు అనకూడదు. అమ్మా రామ్మా, రా, నలిగెద్దురా, బొట్టు పెడుదురా, పిలుస్తున్నారు. ఇప్పుడు ఏమైంది? కథ ఏమైంది? దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఆయన కథ మొత్తం కూడా మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ప్రార్థన చేసే విషయంలో ఆసక్తి ఉంటే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. ఆమె గర్భము మూయబడిందని సమాజం ఒప్పుకున్నప్పటికీ కూడా, కానీ దేవుడు ఏం చేశాడు? మూయబడిన గర్భాన్ని తెరిచాడు. ఆ గర్భాన్ని మూసింది ఎవరు తెలుసా అమ్మా? ఎక్కడమ్మా? ఆ గర్భాన్ని మూసింది ఎవరు? దేవుడేనండి. ప్రైజ్ ది లార్డ్. తన భర్త కాదు, తన తోడుకోడలు కాదు, ఇరుగు పొరుగు వాళ్ళు కాదు. బహుశా ఆ అవకాశం అనుకుంటే ఎవరికి పిల్లలు లేకుండా చేస్తాం కదా? గర్భఫలాన్ని ఆ గర్భాన్ని మూసే ఒక అవకాశం మనకు ఉందనుకోండి, నాకు మాత్రమే ఇంటి నిండా పిల్లలు ఉండాలి, వాళ్ళకు ఉండకూడదు అని మనం ఏం చేస్తామంటే తలుపులు మూసేస్తాం.
కానీ ఆ హన్నా గారి గర్భము మూయబడడం గల కారణం ఎవరంటే దేవుడు. ఆ లేవి గోత్రపులో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దేవునికి విరోధమైన కార్యములు జరిగించారు. ఇక ఎన్నడూ కూడా ఆ వంశంలో పిల్లలు పుట్టకూడదని దేవుడు శపించేశాడు. కానీ హన్నగారు చేసిన ప్రార్థన, హన్నగారు చేసినటువంటి ఆసక్తి కలిగిన ప్రార్థన దేవుని నిర్ణయాన్ని కూడా మార్చిందండి. ప్రైజ్ ద లార్డ్. ఈ వంశంలో ఇంక ఎన్నడూ కూడా పిల్లల్ని ఇవ్వకూడదని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె చేసిన ఆసక్తి కలిగిన ప్రార్థన ఏం చేసింది? దేవుడి నిర్ణయాన్ని కూడా మార్చుకున్నాడు. మోయబడిన గర్భం కూడా తెరవబడింది. అనుకున్నట్లుగానే కుమారుడే పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ బహుశా ఈ సందర్భం మన చర్చిలో కూడా ఉంది. సహోదరి శ్రావణి గారికి కుమారుడు కావాలని మనం కూడా అలాగనే ప్రార్థన చేస్తాం. అయ్యా ప్రభువా కూతురే ఇవ్వండి అని అడిగామా? ఏమన్నాం? కొడుకే కావాలి, వాడు అభిషేకం అయి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంతేనండి, మనం దేవునితో గొడవ పడాలి. ఆ చేసే ప్రార్థనలో కూడా ఆసక్తిగా ఉండాలి. నేను సహోదరి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పాను, అమ్మ మీరు వెళ్తున్నారు, వచ్చినప్పుడు కుమారుని వెంట పెట్టుకొని వస్తారు. ఆమేన్. హల్లెలూయా. అడగడం మన హక్కు. ఇదేం ఆషామాషి కాదు, ఉత్తుత్తికి కాదు. అడగడం మన హక్కు. ఇది ప్రభువా కొడుకు కావాలి అంతే, కొడుకే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఈ మధ్య సహోదరి వరాలకి కూడా కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఆమె గర్భఫలం పొందిన నాటి నుండి నేను ప్రార్థన చేశాను. అయ్యా ఏమి కావాలి సహోదరికి? ఇప్పుడైతే స్వరూప ఉంది. ఇప్పుడు ఎవరున్నారు? స్వరూప ఉంది. ఇప్పుడు ఆమెకి కొడుకు కావాలి. ఆమేన్. అలాగనే దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం చేసే ప్రార్థనలో ఆసక్తి ఉంటే మనం అనుకున్నది నెరవేర్చబడుతుంది. ఈ హన్న గారు ఏ ప్రార్థన చేశారు? తూతూ ప్రార్థన చేశారా? ఆసక్తితో ప్రార్థన చేశారు. మోయబడిన గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారండి ఆసక్తితో ప్రార్థన చేసిన వారు. గిద్యోను కూడా ఆసక్తితో ప్రార్థన చేశారు. ప్రభువా ఇదిగో నీవు నాకు తోడుగా ఉన్నావని రుజువు తెలియాలి అంటే ఏదైనా సూచన నాకు కనిపించండి, సూచన నాకు తెలియజేయండి అని గిద్యోను ప్రార్థన చేసినట్లు మనం చూస్తాం. యెహోషువ కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. నెహెమ్యా కూడా ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎందుకని ప్రార్థన చేశాడంటే, ఈ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఈ నెహెమ్యా ప్రార్థన చేశాడు. ఎందుకని ప్రార్థన చేశాడు? ఏ విషయంలో ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడంటే, నెహెమ్యా గారు వేరే దేశంలో రాజు దగ్గర పనిచేస్తున్నాడు. తన ప్రాంతం అంటే ఆ యెరూషలేము పట్టణంలో దేవుని మందిరాన్ని కాల్చేశారు. దేవుని మందిరాన్ని ఏం చేశారు? కాల్చేశారు, పడగొట్టేశారు. ఈ విషయము నెహెమ్యాకు తెలిసింది. నెహెమ్యా ఇక్కడ లేడు, ప్రజెంట్ వేరే ప్రాంతంలో ఉన్నాడు. అది కూడా ఒక బానిసగా అక్కడ పని చేసుకుంటున్నాడు. ఇజ్రాయెల్ దేశంలో దేవుని మందిరాన్ని కాల్చేసి కూలగొట్టేశారని ఈ వార్త నెహెమ్యాకు తెలిసింది. నెహెమ్యా ఏం చేశాడు? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎందుకంటే అయ్యా అతని దగ్గర ఉన్నటువంటి యజమాని దగ్గరికి వెళ్ళి, రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా మా ఊర్లో మందిరాన్ని కొలగొట్టేశారంట, ఒకసారి నేను వెళ్ళి ఆ మందిరాన్ని కట్టి మళ్ళీ వస్తానంటే అవకాశం ఇవ్వరు, అసలు ఆయన ఒప్పుకోరు. కానీ ఈ నెహెమ్యా ఆ విషయం తెలుసుకొని ఆసక్తితో ప్రార్థన చేస్తాడు. ఆసక్తితో పడిపోయినటువంటి మందిరం నిమిత్తమై ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు రాజు మనసును దేవుడు దర్శించి నెహెమ్యా తన దేశానికి వెళ్ళడానికి అంగీకరించాడు. నెహెమ్యా వచ్చి మరలా తన మందిరాన్ని నిర్మించాడు. కారణం ఏమై ఉంటుందంటే అతడు ప్రార్థనలో ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. దేవుడు పడిపోయిన ప్రాకారాలని తిరిగి నిర్మించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక వ్యక్తి చాప గర్భంలో 3 రోజులు ఉన్నాడు. ఎవరు? యోనా. ఆ గర్భంలో నుండి ప్రార్థన చేస్తున్నాడండి. చాప గర్భంలో నుండి ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా అయిపోయింది, నా గత అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, ఇంకా చాప గర్భంలోకి వచ్చానంటే అది నన్ను ప్రాణంతో వదిలిపెడుతుందా అనుకోవచ్చు కదా. అతడు బయట ఉండి హాస్పిటల్లో ఉండి కొన ఊపిరితో ఉంటే ఏదో ఒక ఆశ ఉంటుంది, ఏదో ఒక రకంగా మరల బ్రతుకుతాలే అని ఆశ ఉంటుంది. అతడు ఉండేది ఎక్కడా అమ్మా? చాప గర్భంలో ఉన్నాడు. పొర్రపాటు ఏదో అటు ఇటు అనేది అనుకోండి, అది ఒకసారి ముడ్డి తిప్పింది అనుకోండి అటు ఇటు, లోపల అయ్యగారు ఇరిగిపోతాడు. అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు ఆసక్తితో. అయ్యా దయతో నన్ను క్షమించండి, నీ మాట వినకుండా ఇదిగో ఈ పరిస్థితి నేను కొని తెచ్చుకున్నాను, ఒకసారి మా ప్రార్థన మీరు ఆలకించి నన్ను బ్రతికించండి అని చాప గర్భంలో నుండి రక్షించమని
ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? చేపకి ఆజ్ఞ ఇచ్చి, ఇదిగో నినివే పట్టణము ఆ ఒడ్డు దగ్గర అతన్ని కక్కేసే అని చెప్పిన తర్వాత ఆ చేప వచ్చి ఆ యోనాను కక్కేస్తుంది. చేప గర్భంలో 3 రోజులు ఉన్న మహావీరుడండి. ప్రైజ్ ద లార్డ్. అదేమన్నా ఏసీ రూములా? చేప కడుపులో ఉండడం అంటే మామూలు విషయమా? 3 రోజులు ఉన్నాడు. తర్వాత దేవుడు ఆసక్తి లేనటువంటి ప్రార్థన అంగీకరించి తన ప్రాణాన్ని రక్షించాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఆత్మ యందు తీవ్రత గల వారై ప్రభుని ఏం చేయాలి? సేవించాలి. ప్రభుని సేవించాలి అంటే ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. బహుశా పోయిన వారము ఈ వాక్యం ఫలించిందని అనుకుంటున్నా. పోయిన వారము దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, వాక్యమును అంగీకరించే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని చెప్పానా? ఒక పాయింట్ అంటే ఫలించిందని అనుకుంటున్నా. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు ఎన్ని గంటలకు వస్తారు అని చెప్పానా? ఈరోజు మాత్రం టయానికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ వాక్యం ఫలించినట్లా ఇది వరకు కూడా పరిచయం చేసే విషయంలో ధారాళంగా మీరు పని చేయాలి, కష్టపడాలి. దేవుని కొరకు మనము వారంలో ఒకరోజైనా దేవుని కొరకు 1 గంట అయినా మనం పని చేస్తే అది మన దీవెనికరంగా ఉంటుందని చెప్పానా? అందరూ లేవక తలిగేమో కాలితో సాపెత్తాలి, పొరగసుకొని రఫా ఓడ్చడం, బయటికి వెళ్ళి బోకులు కడగడం. అంటే నేను చెప్పే మాట ఏంటంటే, వాక్యం ద్వారా చెప్పబడినప్పుడు మాత్రమే కాదు, ఆత్మలో తీవ్రత ఎప్పటికి ఉండాలి? ఆత్మలో తీవ్రత ఎంతవరకు ఉండాలి అమ్మా? చచ్చిపోయేంత వరకు, మన భాషలో ప్రాణం పోయేంత వరకు ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. అది ప్రభుని సేవించే విషయంలోనైనా, దేవుని విషయంలోనైనా, మందిరం విషయంలోనైనా, వాక్యం అంగీకరించే విషయంలోనైనా, ప్రార్థన చేసే విషయంలోనైనా ఈ ఆసక్తిలో మనము ఏమాత్రం కూడా తగ్గకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుటలో ఆసక్తి కలిగి ఉండాలి. 2వ మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు 2వ పత్రిక 9వ అధ్యాయము 1వ వాక్యం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిది. చాలమ్మా. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడిరి. మరలా చెప్తున్నాను, మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిది. ఇంతకు వారికి ఉన్న ఆసక్తి ఏంటి అమ్మా? వారికి ఉన్న ఆసక్తి ఏంటంటే, ప్రార్థన అయిపోయింది కదా. ఫస్ట్ పాయింట్లోనే ప్రార్థన అయిపోయింది. మన 2వ పాయింట్లోకి వచ్చా. ఇక్కడ కొరింథీ సంఘానికి ఉన్నటువంటి ఆసక్తి, ఆ ఆసక్తిని బట్టి పౌలు గారు మాట్లాడుతున్నారు. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. వారికి ఉన్న ఆసక్తి ఏంటంటే నేను చెప్తాను. వారికి ఉన్న ఆసక్తి ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగిన వారు. ప్రైజ్ ద లార్డ్. ఏ విషయంలో? దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపించబడ్డారు. ఇక్కడ పౌలు గారు అంటారు, పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యం లేదంటే, నాకు పెద్ద విషయమేం కాదు మీ పేరు రాయడం, మీ పేర్లు చెప్పడం, మీ పేర్లు ఫ్యాన్లకి, మీ పేర్లు బోర్డులకి, మీ పేర్లు గోడలకి, మీ పేరు కుర్చీలకి రాయడం పెద్ద విషయం కాదు. కొన్ని సంఘాలు అలాగనే ఉంటాయి. ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఫ్యాన్కి పేరు ఉంటుంది. ఏమని? మరియమ్మ. కుర్చీలకు ఉంటుంది, ప్రతి కుర్చీకి వెనకాల పేరు ఉంటుంది, మార్తమ్మ, లేకపోతే ఇంకొక అయ్య అని పేరు ఉంటుంది. పౌలు గారు అంటారు, ఇలా పేర్లు రాసుకోవడం పెద్ద విషయమేం కాదు.
కానీ మీకున్న ఆసక్తిని బట్టి అనేకులు ప్రేరేపించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య గురించి మీ పేరు రాయుటకు అగత్యము లేదు, కానీ మీకున్న మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. నా ప్రియమైన వాళ్ళరా, పోయిన నెల వాగ్దానం ఏంటి? మనకిచ్చిన దేవుడిచ్చిన వాగ్దానం, అట్లయితే రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎట్లయితే? ఇదిగో కుడి చేతి ఇచ్చేది తెలియకూడదనే కదా బైబిల్ చెప్తుంది. కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదనే కదా బైబిల్ చెప్తుంది. మరి ఫ్యాన్లకు పేర్లు ఎందుకు? కుర్చీలకు పేర్లు ఎందుకు? ఫుల్పీటికి పేరు ఎందుకు? మా ఊర్లో ఉంది, చర్చిలో ఫుల్పీటికి ఉంటుంది. వాళ్ళ అబ్బ పేరు, వాళ్ళ నాయన పేరు, వాళ్ళ జయ పేరు, అందరి పేర్లు ఉంటాయి. ఫుల్పీటికి పేరు ఎందుకు? దేవుడు అంటున్నా, దేవుని వాక్యం అంటుంది, మీ కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతి కూడా తెలియకూడదు. బహుశా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఈ పరిచర్య ప్రారంభం నుంచి ఈనాటి వరకు వాళ్ళ శక్తికి మించినటువంటి సహకారాన్ని అందించారు. దానికి నేను సాక్షి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది వాళ్ళ పేరుని ప్రస్తావించట్లేదు, ఎందుకంటే కుడి చేతి ఇచ్చేది, చెప్పండి మా, కుడి చేతి ఇచ్చేది తెలిస్తే ఏంటంట? కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతి తెలిస్తే ఏమవుతుంది? ఇవ్వడు. వాళ్ళంతా కష్టపడి రూపాయి పోగేసుకొని దేవుని పరిచర్యకు ఉపయోగకరంగా ఉండాలి, దేవుని సంఘానికి సహకారంగా ఉండాలని వారి రక్తాన్ని ఆవిరి చేసి రూపాయి పోగేసుకొని తీసుకొని వచ్చి సేవకులకి సంఘానికి ఉపయోగకరంగా ఉండాలని ఇస్తే, పేర్లు చెప్పామనుకోండి, ప్రతిఫలం వస్తుందా వాళ్ళకి? రానప్పుడు ఎందుకు వాళ్ళు కష్టపడాలి? ఎందుకు ఇవ్వాలి? కనుకనే వారికి ప్రతిఫలము దేవుడు ఇవ్వాలని ఇక్కడ పేర్లు ప్రస్తావించబడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేగాని వాళ్ళు ఏదో ఎక్కువ ఇచ్చారని ఎక్కువ పేరు చెప్పడం కాదు, తక్కువ ఇచ్చారని వీళ్ళ పేరు చెప్పకపోవడం కూడా కాదు. తక్కువ ఇచ్చిన చెప్పడం లేదు, ఎక్కువ ఇచ్చినా కూడా ఇక్కడ చెప్పే ఛాన్స్ లేదు. మీరు ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా అది దేవునికి మాత్రమే తెలిసి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు అంటే ఆ ప్రాధాన్యత దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలనుకోండి, దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. కొంతమంది డబ్బులు ఇచ్చేటప్పుడు కొన్ని సంఘాలు అండి 1000 రూపాయల నోట్లు 500 నోట్లు ఇట్టిస్తారు అందరూ చూచేటట్లుగా. ఒక మంది 10 మంది 10 ఏళ్ళకు ఉంగరాలు పెట్టుకొని ఆటో ఇట్లా పిలుస్తాడు, రా 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 అని చూపించుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఆ ఇచ్చేవారికి ప్రతిఫలము దేవుడు ఇవ్వాలి అంటే మనము కుడి చేతి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. కనుక ఇక్కడ పౌలు గారు అంటారు, మీరు ఎంత ఇచ్చినా ఎంత సహకరించినా మీ పేర్లు చెప్పడం, మీ పేర్లు రాయడం నాకు పెద్ద విషయమేం కాదు, కానీ మీకున్న ఆసక్తిని బట్టి అనేకులు కూడా ప్రేరేపించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకున్న ఆసక్తి ఏంటి? దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు. కనుకనే వారికున్న ఆసక్తిని బట్టి మిగతా వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు కనీసం 1000 రూపాయలని ఇవ్వాలి బా. ఇంటికి వెళ్ళి పలానా వాళ్ళు 10,000 ఇచ్చారు, వాళ్ళు 10,000 ఇచ్చినప్పుడు మనం కనీసం 1000 రూపాయలని ఇవ్వకపోతే ఎట్లా అంటే దీని ఏమంటారంటే ప్రేరేపణ. ఒకరు ఇచ్చే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఏమవుతారంటే ప్రేరేపించబడతారు. ఇదిగో దేవుని పరిచర్య భారభరితంగా కొనసాగించబడుతుంది. వేల కొలది డబ్బులు ఖర్చు అవుతుంది. ఇదిగో మనకున్న కాడికైనా మనము పరిచర్యకు సహకరించాలి. వాళ్ళు ఏదో 10,000 ఇచ్చారని మనం కూడా అప్పు చేసుకుని ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళెంతో ఎంతలో ఉండి ఎంతలో ఇచ్చారో అది వారికి తెలుసు, మనం ఎంతలో ఉండి ఎంత ఇస్తున్నామో మనకు తెలుసు. కాబట్టి ఆ ఇచ్చేవారిని బట్టి మిగతా వాళ్ళు ఏమయ్యారంటే ప్రేరేపించబడ్డారు. వాళ్ళు 10,000 ఇస్తే మనం 1000 రూపాయలని ఇవ్వాలి, వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చి కనీసం 100 రూపాయలను మనం ఇవ్వాలి. ఏదేమైనప్పటికీ కూడా పరిచర్యకి మనం సహకరించాలి. హల్లెలూయా. దేవునికి మనం ఇవ్వాలి, సేవకులకి కాదు, సంఘానికి కాదు. అక్కడ దేవుని నామం మహిమపరచబడడానికి కాస్త డబ్బు అవసరమైతే ఆ సహకారం మనం అందించాలి అన్నటువంటి ప్రేరేపణ కలిగినటువంటి సంఘం కొరింథీ సంఘం. ఈ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దేవుని కొరకు ఏదైనా ఇవ్వటానికి ఆసక్తి కలిగి ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళరా, పౌలు అపోస్తలులు 12 మంది శిష్యులు వాళ్ళ సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి అక్కరున్న కాడికి వారికి ఏదైనా అవసరం వస్తుందని చెప్పేసి కొంతమంది విశ్వాసులు ఏం చేశారు తెలుసా? వారికి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆస్తులు మొత్తం అమ్మేసి సేవకుల పాదాల దగ్గర పెట్టినట్టుగా మనం చూస్తాం. అది అసాధ్యం అంటారా?
నాకు ఒక ఎకరా భూమి ఉంది అనుకోండి, ఎకరా పొలం అమ్మేసుకొని ఇదియా నేను ఎకరా పొలం అమ్మేశాను దేవుని కొరకు ఖర్చు పెట్టు అన్నంత మనసు మనకు వస్తుందా? రావాలి అంటే దేవుని పరిచర్య పట్ల మనకు ఆసక్తి రావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సంఘంలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగిన వారు. దైవజనులు యేసన్న గారు సేవ పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక వ్యక్తి దేవుని మందిరం నడిపించబడ్డాడు. ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు అతనికి ఒక చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. అంటే ఇచ్చే విషయంలో ఎలా ఉంటారో చెప్తున్నానండి. దేవుడు అతన్ని ప్రేమించి ఒక చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాడు. స్టార్టింగ్లో 5,000, తర్వాత 10,000, తర్వాత 20,000, తర్వాత 30, తర్వాత 40, ఇంచుమించు ₹1,00,000 వరకు వెళ్ళాడు. ఎంతవరకు వెళ్ళాడు మా? 10,000 జీతం వచ్చినప్పుడు దశంభాగం ఎంత ఇవ్వాలి మా? 10,000 దశంభాగం వచ్చినప్పుడు 10,000 జీతం వచ్చినప్పుడు దశంభాగం ఎంత ఇవ్వాలి? ₹1,000. 20,000 శాలరీ పెరిగింది, దశంభాగం ఎంత? 2,000. 30,000 శాలరీ పెరిగింది, దశంభాగం ఎంత? 40,000 పెరిగింది, దశంభాగం ఎంత? ₹1,00,000 వరకు పెరిగింది, దశంభాగం ఎంత? 10,000 కదా, అతనికి జీతం 10 లక్షలు అయింది, దశంభాగం ఎంత? ₹1,00,000. ₹1,000, 10,000, 2,000, 3,000, ఇంచుమించు 10,000 వరకు దశంభాగం ఇస్తూనే ఉన్నాడు. తర్వాత ఏమైందంటే ఇచ్చే విషయంలో ఆసక్తి తగ్గింది. 10,000 వరకు ఇచ్చుకుంటూ వచ్చాడు, 30,000-40,000 వరకు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతనికి 10 లక్షలు అయిన తర్వాత దశంభాగం ఎంత? ₹1,00,000 అవసరమా ఈయనకు? ముందుగానే పెళ్ళాము లేదు, పిల్లలు లేరు, అసలు ఫ్యామిలీ లేదు. ఈయనకు ₹1,00,000 ఇచ్చి ఏం చేసుకుంటాడు అని నేను ఒక్కను మాత్రమే ఇస్తున్నాను ₹1,00,000. ఇక నాలాగే ఎంతమంది ఉన్నారో ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఇంత డబ్బులు ఆయన ఏం చేసుకుంటాడులే, 90,000 ఇద్దాం అని ఏం చేశాడు? 10,000 కట్టు. మళ్ళీ నెల వచ్చేసరికి 90,000 ఎందుకులే, 80,000 ఇద్దాం. తర్వాత ఏం చేశాడు? 10,000 కట్టు. 60, 50, 40, 30, 20. ఆసక్తులు ఏమైపోతా వస్తూ ఉన్నాడు? తగ్గిపోతా వస్తున్నాడు. తర్వాత తన జీవితం కూడా ఎలా అయిపోయిందంటే ₹1,00,000 జీతం ఉన్నవాడు 10,000 కాడికి వచ్చాడు. కారణం ఏంటి? ఇచ్చే విషయంలో మనం ఏ అనుభవాన్ని చూపిస్తున్నామన్నది దేవుడు చూస్తూ ఉంటాడు. మన ఆలోచన దేవుడు చూస్తూ ఉంటాడు. అననీయ సఫీరా ఇద్దరు పొలం అమ్మేశారు. సేవకుల దగ్గరకు వచ్చి అబద్ధం ఆడుతున్నారు. అమ్మ మీరు ఇంతకే పొలం అమ్మేశారంటే ఇంతకే, ఎందుకంటే ఇంటికాడ ఇద్దరు మాట్లాడుకొని వచ్చారు కదా, నేను 10,000 అంటే నువ్వు కూడా 10,000 అను, ఓవరాక్షన్ చేసి 20,000 అనుకున్నావు అనుకో, ఇంటికి వచ్చిన నీకు ఉంటుంది నా చేతిలో అని చెప్పాడు అయ్యగారు. సరేలేండి, నీ మాటే నా మాట, నా మాటే నీ మాట అని ఇద్దరు ఒకే మాట మీద మందిరంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు పేతురికి. వాళ్ళు పొలం అమ్మింది అంతకి కాదు, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. మరలా వారిని అడిగి చూడని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆ పౌలు గారు అడుగుతున్నారు. అమ్మా అయ్యా, ఫస్ట్ అననీయ వచ్చారు. అననీయ మీ పొలాన్ని ఇంతకే అమ్మారా? అవునండి ఇంతకేనండి. 3 సార్లు అడిగేసరికి 4వ సారి అడిగేలోపు ఆయన చచ్చిపోయాడు. ఎవరు మా ఆయన పేరు? మీరు వింటా ఉండండి. అననీయ చనిపోయాడు. ఆయన శవాన్ని తీసుకొని బయటికి వెళ్ళకమనిపోయి తన భార్య వచ్చి ఆమెను కూడా అడుగుతాడు పేతురు, అమ్మా మీ పొలాన్ని ఇంతకే అమ్మారా? ఇంతకే అంటా ఉంది. ఇదిగో నీ భర్త మరణపు పడకలు దాటి వెళ్ళక మునిపే నువ్వు నిజం ఒప్పుకుంటావా లేదా? లేదు ఇంతే మాట మీద ఉన్నారు కదా, చచ్చిపోయినా అబద్ధం నిజం చెప్పకూడదు అని ఒప్పుకొని వచ్చారు కదా. ఆయన శవాన్ని బయటికి తీతలికే ఆమె కూడా అక్కడే రక్తం కక్కుని చనిపోతుంది. కారణం ఏమైంటుందంటే మనుషుల్ని మోసం చేయొచ్చాము కానీ దేవుని మోసం చేయలేము. ఆ వ్యక్తి ₹1,00,000 శాలరీ ఉన్నవాడు 10,000కి రావడం గల కారణం ఏంటి? అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుంది. కనుక ఈ కొరింథీ సంఘస్థులు అలా కాదండి. దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు? ఆసక్తి కలిగి ఉన్నారు. దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ ఆసక్తిని బట్టి మిగతా వాళ్ళు కూడా ఏమయ్యారంటే ప్రేరేపించబడ్డారు. కనుకనే పౌలు భక్తుడు అంటారు, ఇదిగో పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యని గురించి మీ పేరు రాయుటకు నాకు పెద్ద విశేషమేం కాదు. మీ పేర్లు అందరి పేర్లు తెలుసు నాకు కదా. ఒక గోడకు తెల్ల సున్నం కొట్టి మొత్తం లిస్టు రాయొచ్చు పేర్లన్నీ, తప్పేం కాదు, పెద్ద విశేషమేం కాదు, ఒక గంట పని అంతే. కానీ మీ పేర్లు రాయడం ద్వారా మీకు ప్రతిఫలం రాదు. అలాగని మిమ్మల్ని బట్టి వేరే వాళ్ళు కూడా ప్రేరేపించబడరు. అలాగని దేవుని పరిచర్య కూడా ముందుకు కొనసాగదు.
కనుకనే మీ పేర్లు రాయుటకు నాకు అగత్యము లేదు. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, అసలు దేవునికి మనం ఏమిస్తామండి? మా అంటే ఏమిస్తాం? మా అంటే కానుకలు ఇస్తాం, లేదంటే దశమ భాగం ఇస్తాం. ఇంకా కాస్త ఆసక్తి ఉంటే దేవుని కొరకు ఏదైనా ఒక గంట సేపు పని చేస్తాం. అంతకు మించి ఏమన్నా ఇస్తామా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకి, కొడుకుని కూతుర్లు ఏమన్నా దేవునికి ఇస్తానమ్మా? ఇయ్యలేదు. మనం ఇచ్చేది ఏదైనా ఉందంటే అది కానుకో, దశమ భాగమో, దేవుని కొరకు ఒక గంట పని చేయడమో, అంతేనా కదా? మరి దేవుడు మనకేమి ఇస్తున్నాడు? మనమేమో దేవునికి ఇస్తున్నాం, దేవుడు మనకేమి ఇస్తున్నాడు అంటే తన రాజ్యాన్ని మన చేతికి ఇస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కీర్తన గ్రంథం 105 11వ వాక్యములో దేవుడు తన రాజ్యాన్ని మనకి ఇచ్చాడు, తన రాజ్యాన్ని మనకి ఇచ్చాడు. అలాగే దేవుడు బహుమానాలు ఇచ్చాడు మనకి. ఆ బహుమానాలు ఏంటి? కుమారులని, కుమార్తెలని, స్వాస్థ్యమని, బహుమానాలని దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే దేవుని తెలుసుకునే హృదయాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. రెఫరెన్స్ చెప్తే టైం సరిపోదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇవన్నీ మనము దేవుని ఒకటి ఇచ్చామనుకోండి, దేవుడు మనకు 3 ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 10,000 జీతం ఉన్నవాడు ₹1,00,000 వెళ్ళడం గల కారణం ఏంటి? 10,000లో నమ్మకంగా ఉన్నాడు, 10,000 ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. తన స్థితి దేవుడు ఎంతవరకు తీసుకెళ్ళాడు? 10 బదులు 100, 10 × 10, 10,000 కాడ ఉన్నవాడు ₹1,00,000 వరకు చేరుకోగలిగాడు. కారణం ఏంటంటే అతడు దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. మన దేవునికి ఇచ్చే విషయంలో ఒక్కసారి ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని ధారాళంగా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హగ్గై గ్రంథంలో, జకర్యా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఇదిగో నేను ఇచ్చినటువంటి దశమ భాగము, 10వ భాగము నాకు ఇచ్చి చూడండి, తర్వాత నన్ను శోధించండి, నన్ను అడగండి. అప్పుడు దేవుడు అంటారు, ఆకాశ వాక్కులను విప్పి పట్టజాలనంతా. మనం ఇచ్చిందేం ఒకటేనండి, మనం ఇచ్చిందేం ఒకటే. కానీ దేవుడు అంటాడు, ఆకాశ వాక్కులను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను మీకు కుమ్మరిస్తాను. ప్రైజ్ ద లార్డ్. మనం ఒకటిస్తే దేవుడు మనకు 10 ఇస్తాడు. మనం ఒకటిస్తే దేవుడు మనకు, ఒప్పుకోండి మా, దేవుడు మనకు 10 ఇస్తాడు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఫస్ట్ మొదటి మాట ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? మొదటి మాట. రెండవది ఓకే, మూడవది త్వరగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58. 58 వచ్చి, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును, ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉన్నడి. ఇది 3వ ఆసక్తి. ప్రార్థించడంలో ఆసక్తి, దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి. మూడవది పరిచర్య పట్ల ఆసక్తి. పరిచర్య అంటే దేవుని పని. ఈ పరిచర్య పట్ల ఆసక్తులై ఉండి, ఎప్పటికీ పరిచర్య పట్ల ఆసక్తులై ఉండి, పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఈ పరిచర్య పట్ల ఆసక్తి ఉంటే కలిగే ప్రయోజనం ఏంటి? ఆశీర్వాదం ఏంటి? నేను ఒక్కదాన్ని నా మందిరంలో ఉండేది, ఎవరు లేరా? అమ్మా వినాలి, చెప్తున్నా. దేవుడిని ప్రేరేపణ బట్టి కొన్ని అప్పుడప్పుడు మనకు కావాల్సినట్టే మాటలే దేవుడు మనకిస్తాడు. అమ్మ రేపు ఆదివారము వచ్చేలోపు శనివారమే దయచేసి మీరు ఎవరైనా వెళ్ళి మందిరం కడిగేసి ఊడిచేసి ఆ కుర్చీలు చాపలు వేయడమంటే నేను ఒక్కదానన్నా ఉండేది, ఎవరు లేరా సంఘములో? ఎవరున్నా ఎవరు లేకపోయినా పరిచర్య పట్ల మనం ఆసక్తి ఉన్నామనుకోండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, కాగా నా ప్రియమైన సహోదరులారా, మీ ప్రయాస, మీ కష్టము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. హల్లెలూయా. నేను ఒక్కదానేనా? నీ ఒక్కదానివే దీవించబడతావు, అంతేనా?
10 మంది చేస్తే 10 మందికి దీవించబడతారు, ఒక్కళ్ళు చేస్తే ఒక్కళ్ళు దీవించబడతారు. ఎందుకంటే వాళ్ళు చేసే ఒక 10 నిమిషాల పని కానివ్వండి, ఒక్క నిమిషం పని కానివ్వండి, వాళ్ళు చేసే ఆ ప్రయాస అంట వ్యర్థము కాదు. ఆమేన్. వ్యర్థము కాదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభియందు ఎప్పటికీ, నేను అంటాను పరిచయం చేసేటప్పుడు వ్యర్థము కాదని మనం పని చేస్తాం. అక్కడ మరలా స్థిరులను కదలని వారని ఎందుకని రాశారు? ఎందుకు రాశారంటే చెప్తాను. ఇదే లాస్ట్ ఫైనల్ మాట అండి, చెప్తాను. పరిచర్య ఒక నమ్మకంగా చేస్తున్నారు అనుకోండి, ఒక నమ్మకం చేస్తున్నారు. అమ్మా, మందిరంలో ఇంతమంది ఉండగా నువ్వు ఒక్కదాన్ని ఎందుకు చేస్తున్నావు? అన్నా, దేవుని మందిరంలో ఇంతమంది పురుషులు ఉండగా నువ్వు ఒక్కనివి ఎందుకు పోతున్నావు అని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, నా ప్రయాస వ్యర్థము కాదు, నా ప్రయాస తగినటువంటి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు అని వాళ్ళకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి చెప్తారు. చెప్పిన తర్వాత ఇంకొకరు మానంగా ఉంటారా? ఉండరు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మిగతా మనిషి కాముగా ఉంటారా? ఉండరు. నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? పెద్ద భక్తురాలమ్మా, ఎప్పుడు మందిరం 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 మందిరం, కసువు కసువు, కడగడం ఏదో ఒక పని వెళ్తూ ఉంటుంది అని నీ గురించి ఏమనుకుంటారు నీకు తెలుసా? అన్నప్పుడు ఏమేమైపోతుందంటే, స్థిరులను కదలని వారు అని ఎందుకు రాశారంటే, ఎవరైనా నమ్మకంగా దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నారనుకోండి, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు ఏమైపోతారంటే స్థిరత్వాన్ని కోల్పోతారు. అంటారంటారా? ఓయమ్మో, నేను దేవుని పని కోసం చేస్తా ఉంటే ఇలా అనుకుంటున్నారా? అయితే నేను బోన్లే. అర్థమైంది మా? స్థిరత్వాన్ని కోల్పోతారు. కదలని వారిని కూడా కదిలిస్తారు. కానీ దేవుని పరిచర్య పట్ల మనం ఎలా ఉండాలి అంటే స్థిరత్వం కలిగి ఉండాలి. దేవుడు నీకు ఏదైనా ఒక పని అప్పగించాడా, అది చాపలేసే విషయమనైనా, కసువు ఊడ్చే విషయంలోనైనా, మందిరం కడిగే విషయంలోనైనా, సేవకులకు సహకరించే విషయంలోనైనా, మందిరపు స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచే విషయంలోనైనా, నువ్వు ఏ విషయంలోనైనా, దేవుని పరిచర్య విషయంలో ఏ విషయంలోనైనా కూడా నువ్వు ఎలాగుండాలి అంటే స్థిరత్వం కలిగి ఉండాలి. ఎంతవరకు? ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. అబ్బా, ఎంత బాగుంది కదా పాట. ఆ పాట పాడడం మాత్రమే కాదు, ప్రాణం పోయేంత వరకు కూడా మన దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండాలి. ఆమేన్. ఇంకా 2 సేపు 2 నీళ్ళు పోతే కుటక్కి చచ్చిపోతుంది అంటారు కదా, ఆ చచ్చిపోయేంత వరకు కూడా మనం పాట పాడాలి. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. ఆత్మీయతని దైవజనులు యేసన్న గారు చనిపోయేటప్పుడు కూడా పాట పాడి చనిపోయాడు. అతి సుందరుడా నా స్తుతి సదయుడా, కోటి సూర్యకాంతులైన నీతో సమమగున. పాట పాడుతూ చనిపోయాడు. ఇది కదా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. ఇప్పుడు బాగున్నాం కాబట్టి పాడతాం, కానీ ఇప్పుడు కాదు. మనల్ని కదిలించే సందర్భాలు వస్తాయి, స్థిరత్వం నుంచి తొలగించే సందర్భాలు కొన్ని వస్తాయి. పరిచయం చేసేటప్పుడు కృంగదీసే మాటలు, అవమానకరమైన మాటలు, దేవుని పరిచయకు ఆసక్తిగా పనిచేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి మాటలు, సూటిపోటే మాటల చేత మనల్ని గాయపరిచే సందర్భాలు వస్తాయి. అయితే మనం ఎలా ఉండాలి అంటే దేవుని సంఘములో స్థిరత్వం కలిగి ఉండాలి. ఎవరు కదిలించినా కూడా కదలని వారమై ఉండాలి. ఆమేన్. బద్వేల్ హోసన చర్చిలో ఒక తల్లిగారు రెడ్డిపల్లి ప్రాంతం నుండి అక్కడికి వెళ్ళి భోజనం చేసే పరిచర్య. ఆమెకు దేవుడిచ్చినటువంటి ఒక తలాంతండి. ఆమె ముసలావిడే. ఆమె అన్నం వండితే కొంతమంది తినకుండా వెళ్ళిపోయారు. తినకుండా పోగా ఆమె చేతులు, కప్పు చేతులు ఆపలేదు. ఆమె చనిపోయేంత వరకు కూడా చివరిలో మాట చెప్పిన సేవకుడు సైతం ఆమె మందిరంలో అడుగు పెట్టనివ్వలేదు, కొంతమంది మాటలు విని. కానీ ఆమె మందిరం గేటు దగ్గర కూర్చొని వినైనా దేవుని మాటలు విని బయటకు వచ్చింది. చివరికి చనిపోయి కూడా ఆమె దేవుని మందిరంలోనే. హల్లెలూయా. దేవుని మందిరంలోనే ఆమె చనిపోయింది కూడా. మనం పాడప్పుడు పాడతాం.
ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఇది కదా పరిచర్యలో ఆసక్తి అంటే, ఇది కదా కథలని వారు అంటే, ఇది కదా పరిచర్యలో స్థిరమైన వారు అంటే. ఈరోజు కథ వచ్చిన వారు మరి వాళ్ళు కాపరారు. స్థిరత్వం అంటారా? ఈరోజు మందిరం కలిగిన వారు మరి వాళ్ళు కాపరారు. నిలిచిన వారు అంటారా? కానీ మనం ఎలా ఉండాలి అంటే పరిచర్య విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మోసే గారికి దేవుడు పని అప్పగించాడు. అతడు నమ్మకంగా ఆసక్తిగా దేవుని ప్రజలను వాగ్దానం చేసి నడిపించాడు. దీన్ని ఏమంటారంటే స్థిరత్వం. కొంతమంది అన్నారే, నువ్వు రాజు కొడుకువి, రాణి కొడుకువి, నువ్వేంటి ఐగుప్తు దేశానికి వెళ్ళడం ఏంటి, నువ్వేంటి బానిసలతో బ్రతకడం ఏంటి అని అన్నారు. కానీ మోసే అంటారు, రాజు రాణి కొడుకుని అనిపించుకోవడం కంటే దేవుని ప్రజల కొరకైన ఒక నింద గొప్ప భాగ్యం నుంచి రాజాధికారాన్ని రాజా జీవితాన్ని పక్కన పెట్టి ఆయన దేవుని ప్రజల కొరకు బతికాన్ని చనిపోయారు. ఇది ఏమంటారంటే స్థిరత్వం. దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3 మాటలు చెప్పారు. మొట్టమొదటి మాట ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, రెండవది, మూడవది పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. చివరి మాట ఏంటంటే మనల్ని మనం సరి చేసుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. 4వ మాట మనల్ని మనము ప్రకటన గ్రంథము 3:19 అయిపోయి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19 వచ్చి 19వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం త్వరగా చదువుతాను. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఆసక్తి కలిగి మారు మనసు పొందాలి. మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎప్పుడు మారు మనసు కలిగేటట్లుగా మనల్ని మనం సరి చేసుకోవాలి. మనల్ని మనం సరి చేసుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. బాప్తిసం తీసుకునే విషయంలో బాప్తిసం అంటేనే మారు మనసు. అంతేనంటారా? బాప్తిసం అంటేనే మారు మనసు. బాప్తిసం లేకపోతే మారు మనసు అన్నారు. బాప్తిసం అంటేనే మారు మనసు. ఈ మారు మనసు పొందే విషయంలో మనం ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. గత రాత్రి పరిశుద్ధ కూడికలో కూడా స్టెఫను గురించి చెప్పాను. ఈ స్టెఫను యవనస్తు, దేవుని కొరకు ప్రణాళికలో పోయబడిన ఒక హతసాక్షి. ఇతడు ఎంత హతసాక్షి మారడం గల కారణం ఏంటంటే అతడు మారు మనసు పొందే విషయంలో ఆసక్తి కలిగిన వాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనల్ని మనం సరి చేసుకునే విషయంలో ఎలా ఉండాలి? ఆసక్తి కలిగి ఉండాలి. క్రమక్రమంగా ఒకసారి ఎవరు మారరు. అలా మారాలంటే మార్పు కూడా కదా. ఇదే అంటారా? ఒకసారి ఎవరు రూపాంతరం చెందరు. అలా మారాలంటే అది మార్పే కాదు. క్రమక్రమంగా మారు. ఊసలు వెళ్ళి ఏమైపోతుంది, కొండ కాస్త ఊసలు వెళ్ళి మారినట్లు కాస్త మార్పులు చెప్తారు. ఎంతవరకు అంటే క్రీస్తు స్వాతంత్ర్యం మళ్ళీ కనబడిన వరకు దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థించడంలో కాన్సెప్ట్ మీద ఉండాలి. ప్రార్థించడంలో, రెండవది దేవుడికి ఇచ్చే విషయంలో, పరిచర్యలో, మారు మనసులో దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలుగును గాక. కలుగుతుంది.